ఈరోజు అవతల పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళీ అబద్ధాలు చెప్పడానికి, మళ్ళీ అసత్య ప్రచారాలు చేస్తానికి 5 సంవత్సరాలు ఏమీ చేయకుండా మోసం చేసి మరొక్కసారి మోసం చేస్తానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ గారు వస్తున్నారు. ప్రజానికి అందరూ గారు అడుగుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని, మీకు అధికారం ఇస్తే జన్మభూమి కమిటీల పేరుతో మమ్మల్ని మోసం చేశారు. మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అవుతేనే మీరు సంక్షేమ కార్యక్రమాలు అందించారు, మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, మేము మీకు ఎందుకు ఓటు వేయాలని చెప్పని ఈరోజు ప్రజానికి అందరూ గారు తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్నారు. ఏ విధంగా అయితే ఎన్నికల కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం అబద్ధాలు చెప్తారో ఈరోజు రామలింగేశ్వర నగర ప్రాంతం కానివ్వండి, కృష్ణలంక కరకట్ట ప్రాంతం కానివ్వండి, రాణిగారి తోట కరకట్ట ప్రాంతం కానివ్వండి, ఒక అబద్ధపు ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక అబద్ధపు ప్రచారం. మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తే కాలువగట్లో ఇల్లు తీసేస్తారని చెప్పని ఒక అబద్ధ ప్రచారం చేస్తున్నారు. మేము ఒకటే చెప్పుతున్నాం ఈ ప్రాంత ప్రజానీకానికి, మరీ ముఖ్యంగా కాలువగట్ల ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానీకానికి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి తరపున నేను కానివ్వండి, మా డిప్యూటీ మేయర్లు కానివ్వండి, మా కార్పొరేటర్స్ కానివ్వండి, ఈరోజు ఒక్క ఇల్లు గారు తొలగించరు, ఒక్క ఇల్లు గారు తీరు. ఇల్లు కాదు కదా, ఒక్క ఇటుక ముక్క గార ఎవరు గారు పట్టుకోరు అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము ఉండగా ఎవరు గారు ఆ పని చేయలేరు అని చెప్పింది ఈరోజు ప్రజానికం అందరు గారే చెప్పుతున్నాం. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, పార్లమెంట్ సభ్యుడిగా గద్దె రామ్మోహన్ ఉన్నప్పుడు, 2004 ముందు ఒక్కసారి మీరు కనుక్కోండి, మీరు ఎంక్వైరీ చేయండి. కాలువగట్ల ప్రాంతంలో ఇల్లు తొలగించాలని చెప్పని ఆ రోజు గద్దె రామ్మోహన్ అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ ఇచ్చారా లేదా అని చెప్పని ఈరోజు మీరు అందరు గారు కనుక్కోవాలి. ఆ రోజు లేఖలు ఇచ్చారు, నోటీసులు ఇచ్చారు. కనుక్కోండి, పార్లమెంట్ సభ్యుడిగా రామ్మోహన్ ఉన్నప్పుడు ఇల్లు పీకేయాలని చెప్పని చంద్రబాబు నాయుడికి లేఖ ఇస్తాం, ఆ లేఖ ఆధారంగా వీళ్ళందరికీ నోటీసులు ఇస్తాం. ఆ రోజు జరిగింది ప్రజానికం అందరు గారు గుర్తుంచుకోవాలి. ఎవరు మనల్ని మోసం చేస్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్పుతున్నారు. గత 5 సంవత్సరాల్లో గారు తెలుగుదేశం పార్టీ హయాంలో కాలువగట్ల ప్రాంతాలన్నీ గారు తొలగించి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు, గద్దె రామ్మోహన్, ఆ రోజు ఉన్న బోండావమ్మ, ప్రతి ఒక్కరి గారు విజయనగరం మొత్తం గారు ఒక టూర్, ఒక రౌండ్ వేసి ఆ రోజు బస్సులో కాలువగట్లన్నీ గారు తొలగించి బ్యూటిఫికేషన్ చేయాలి, సింగపూర్ సంస్థకి ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఒక ఒప్పందం చేసుకున్నారు. అవునా కాదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈరోజు మీరు ఏది రాస్తే అది నిజం అని చెప్పని, మీరు ఏది మాట్లాడితే అది నిజం అని చెప్పని, మీ సోషల్ మీడియాలో ఏది వస్తే అది నిజం అని చెప్పని ఒక భ్రమలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. ఈరోజు రామ్మోహన్ గారు మాట్లాడుతూ 70 సంవత్సరాల వ్యక్తి ఈరోజు దిగజారిపోయి, హుందాతనం కోల్పోయి, ఈరోజు 35 సంవత్సరాలు పోటీ చేస్తున్న మమ్మల్ని చూసి, నన్ను చూసి భయపడుతున్నారు. అబద్ధపు ప్రచారాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కుటుంబాలను విమర్శించే విధంగా, ఏదైతే మంచి అని చెప్పిన ఒక ముసుగులో ఇన్ని సంవత్సరాలు ఉన్న రామ్మోహన్ గారు ఇప్పుడు ఆ ముసుగు తీసేసి ఆయన ఒరిజినాలిటీగా బూతులు, విమర్శలు, శవ రాజకీయాలు, చనిపోయిన వాళ్ళ మీద రాజకీయాలు, అబద్ధపు ప్రచారాలు, అవాస్తవాలు ఈరోజు రామ్మోహన్ గారు ప్రచారం చేస్తున్నారు. జనం ఎందుకు నమ్ముతారు రామ్మోహన్ గారు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరి గారు క్వశ్చన్ చేస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మా హయాంలో జరిగిన అభివృద్ధి ప్రతిదీ గారు కళ్ళ ముందు కనిపిస్తుంది. రిటైనింగ్ వాల్ దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి, వాటర్ పైప్ లైన్ దగ్గర నుంచి ప్రతి దగ్గర కళ్ళ ముందు కనిపిస్తుంది. మీ అబద్ధాలు ఎందుకు నమ్ముతారని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ప్రశ్నిస్తాం.
ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక రాజకీయ జీవితం ఇబ్బందికరంగా మార్చిన వ్యక్తి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు జనసేన పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఉన్న అభిమానులు కానివ్వండి, గతంలో చిరంజీవి గారికి చంద్రబాబు నాయుడు మోసం చేశారు. మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మోసం చేసి ఈరోజు అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఆ కూటమిని నమ్మకూడదు. చంద్రబాబు నాయుడు మోసాలు అరికట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలని చెప్పి ఈరోజు జనసేన పార్టీ నాయకులు గారు నిర్ణయించుకున్నారని చెప్పి సందర్భంగా చెప్తారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో తూర్పు నియోజక ప్రజానికి అందరూ ఒక ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా పెద్దలు గౌరవనీయులు కేసినేని నాని గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ బిడ్డగా నేను అవినాష్ అనే నేను మీ ముందుకు వచ్చి మీ ఆశీర్వాదం కోరుతున్నాం. తప్పకుండా దీవించండి, ఆశీర్వదించండి. రాబోయే రోజుల్లో ఏ విధంగా అయితే మీకు అందుబాటులో ఉంటూ మీ కుటుంబ సభ్యుడిగా మీకు ఏ కష్టం వచ్చినా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా తోడుగా ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసే విధంగా మీ ప్రోత్సాహంతో ముందుకెళ్ళానో ఆ విధంగా నేను కానివ్వండి, మా ఎంపీ గారు నాని గారు కానివ్వండి, మా డిప్యూటీ మేయర్లు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు పని చేసుకుంటూ ముందుకు వెళ్తాను సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలకు అనేక పదవులు కట్టబెట్టింది జగన్ ప్రభుత్వం. ఆర్ కృష్ణ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ జగన్ ప్రభుత్వంలో బీసీల మీద అనేక దాడులు జరుగుతున్నాయి టీడీపీ నేతలు. సాక్షాత్తు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తను కట్టిన టెంపరీ సెక్రటేరియట్లో నాయి బ్రాహ్మణ సోదరులు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తానికి వెళ్తే మీ తోకలు కట్ చేస్తా అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అబద్ధమా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీ, నా ఎస్సీ, నా మైనార్టీ, నా ఎస్టీ అని చెప్పని గుండెల మీద పెట్టుకుని ప్రేమించిన వ్యక్తి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే. బీసీలంటే తెలుగుదేశం పార్టీకి బ్యాక్వర్డ్ క్యాస్ట్ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారికి బీసీ అంటే బ్యాక్ బోన్ క్యాస్ట్గా, బీసీ అంటే ఒక నమ్మకంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటుంది. ఈరోజు బీసీ సామాజిక వర్గం ప్రజానికి చూసి ఓరవలేక ఈరోజు నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఆ రోజు చేయలేని బీసీ డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు చేయగలవు, నువ్వు చేయగలవా అని చెప్పి మీరు ప్రజానికం అడుగుతున్నారు. ఆ రోజు ఏం చేసావు? ఆర్ కృష్ణయ్య గారిని అవమానపరిచావు. బీసీల హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారిని నువ్వు మోసం చేసావు, జైల్లో వేసావు, కేసులు పెట్టించావు. ఈరోజు అదే ఆర్ కృష్ణయ్య గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క భారతదేశంలోని అత్యంత స్థానమైన రాజ్యసభ స్థానంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టారు. ఎవరు బీసీలకు గౌరవం ఇస్తున్నారు? ఎవరు బీసీలకు మర్యాద ఇస్తున్నారు? దాదాపుగా 5 బీసీ నేతలకి రాజ్యసభ, 11 బీసీలకి ఎమ్మెల్సీలు, నగర మేయరు, జిల్లా చైర్పర్సన్, కార్పొరేటర్లు, కార్పొరేషన్ చైర్మన్, ఎవరు రాజ్యాధికారం ఇచ్చిందని చెప్పిన విషయం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూడాలి. తెలుగుదేశం పార్టీలో ఉన్న కాస్తో కోస్తో బీసీ నాయకులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటున్నారని చెప్పిన సందర్భంగా చెప్తూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, సామాన్య ప్రజానికం ఏ కులంలో అయినా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటున్నారని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు జగన్ ప్రభుత్వంలో అమలవుతున్నాయని అంటూనే అభివృద్ధిలో మాత్రం జగన్ ప్రభుత్వం వెనకబడింది, అందుకనే కూటమికి మద్దతు ఇవ్వాలని జయప్రకాష్ నారాయణ గారు. ఇదే పెద్దలు గౌరవనీయులు జయప్రకాష్ నారాయణ గారు నాకు తెలిసి 2 నెలల క్రితం 3 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి రాకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ఏ నాయకుడు గారు చేయక్కర్లేరని చెప్పారు. విజయవాడ నగరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక అవాజ్ ఫంక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసే పరిపాలన, మీరు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు
ఈ దేశంలో ఏ నాయకుడు గారు చేయలేరని చెప్పని స్వయాన జయప్రకాష్ నారాయణ గారే ఆ రోజు మాట్లాడటం జరిగింది. అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడును విమర్శించి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చారు. ఈరోజు ఎందుకు మారిపోయారు? మారాల్సిన అవసరం ఏమొచ్చింది? సామాజిక పరంగా మారిపోయారా? ఆర్థికంగా ఏమైనా మారిపోయారా? లేకపోతే 2 నెలల క్రితం మాట్లాడిన దానికి ఇప్పటికి ఏం తేడా జరిగింది? అది జయప్రకాష్ నారాయణ గారే సమాధానం చెప్పాలి. ఈరోజు ప్రజానికం ప్రతి ఒక్కరి గారు ఎంతో సంతోషంగా సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి కార్యక్రమాలతో సంతోషంగా ఉన్నారని స్వయాన జయప్రకాష్ నారాయణ గారే చెప్పారు. ఆ రోజు చెప్పిన వ్యక్తి ఈరోజు ఎందుకు మారిపోయారు, కారణాలు ఏంటనేది గారు ఆయనే చెప్పాలి అని చెప్పి ఈరోజు మేము ఆయన సూటిగా ప్రశ్నిస్తాం.